ప్రస్తుతం ఉన్న తరుణంలో విద్యార్థులను మన చెప్పేది వినేటట్టుగా చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం మీద ఇప్పుడు ఒకప్పుడు పెద్ద వీడియోలు టీవీలో చాలాసేపు అయినా ఒకప్పుడు భాగవతాలు, యక్షగానాలు ఒక రోజు తెలందాక కూడా చూసి అంత ఓపిక ఉన్న మనుషులు క్రమక్రమేణా క్రికెట్ మ్యాచ్ చూసినట్టయితే టెస్ట్ మ్యాచ్లు ఉండేది, ఒక రోజు మొత్తం ఆడి తర్వాత వన్డే మ్యాచ్లు, ఇప్పుడు T20కి మళ్ళీ T10 కూడా మరి వచ్చే పరిస్థితి ఉంది. అంటే విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ అయితే పూర్తిగా తగ్గుతున్న సందర్భం అయితే ఉంది. ఇప్పుడు జస్ట్ ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్లోనే పూర్తిగా వెంటనే మరి చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను కాన్సన్ట్రేషను మన వైపు లాక్కోవడం అంటే అంత ఈజీ కాదు. మనకు సవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఆటపాటలు, తర్వాత అనేక యాక్టివిటీసు ఇలాంటి చేయడము, TLM అని టీవీలో చూపించడము, ఇలా ఎన్ని ఒక్కొక్కవేళ మరి అన్ని రకాల వివిధ రకాల యొక్క బోధనా విధానాలు, పప్పెట్రీ, ఇట్లా ప్రతిదీ కూడా ఒక రంగం అంటూ లేదు. అనేక కళారంగాలను ఉపయోగించి మరి విద్యార్థులను నిరంతరం వాళ్ళతోటి మాట్లాడుతూ ఆట పాడిస్తూ ఇలా చేయడం ద్వారా కొంతవరకు మనం వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచగలుగుతాం. మొత్తం మీద వీ హ్యావ్ టు గ్రాప్ ద అటెన్షన్. మరి పిల్లల్ని అటెన్షన్ని మనం గ్రాప్ చేయకుండా మనం ఎంతసేపు చెప్తేంది, పిల్లలు వినాలి. వాళ్ళు మన వైపు ఎంతసేపు వింటారో అది మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనం ఎంతసేపు చెప్తున్నాం, మనం చాలాసేపు చెప్తున్నా, నేను ఇంతసేపు చెప్పినా, ఎన్ని చేయించినా అనేది కాదు. మరి విద్యార్థుల అటెన్షన్ గ్రాప్ చేయాలంటే మరి రైమ్స్, సాంగ్స్, తర్వాత స్టోరీస్, తర్వాత ఇంకా రకరకాల బోధనా విధానాలు అయితే ఉన్నాయి. మరి అన్ని రకాల బోధనా విధానాలు మరి ఇప్పుడైతే మనం మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు అసలు ఓపిక తగ్గి, పేషెన్స్ తగ్గి, టోటల్గా వాళ్ళకు కాన్సన్ట్రేషన్ లేని పరిస్థితిలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచడానికి మనం భవిష్యత్తులో చాలా రకాల బోధనా విధానాలు, మరి బోధనా మార్పులు అనేవి జరగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి.